ఎదుట నిలిచింది చూడు. ఎపిసోడ్ 26. నా వైపు చూడమని చెప్పలేదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని అడుగుతున్నా, దానికి ఆన్సర్ చెప్పు అన్నాడు జీవన్ ఆమె వైపు చూస్తూ. ఇదేంటి సార్ ఇలా అడుగుతున్నారు అనుకుంటూ గోర్లు కొరుక్కుంటూ ఉంది వర్ష. హలో మిస్ వర్ష, నేను నిన్ను అడుగుతున్న దానికి సమాధానం చెప్పకుండా ఇలా గోర్లు కొరుక్కుంటూ ఉంటావేంటి? వర్ష మొహం మీద చిటికెలు వేస్తూ అడిగాడు జీవన్. అది అది నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు సార్ అంది వర్ష. అయితే లైన్ క్లియర్ అన్నమాట, మనం హ్యాపీగా రాజాలా ఎంట్రీ ఇవ్వచ్చు అనుకుంటూ వర్ష వైపు చూస్తూ, ఇంతకీ లవ్ మీద నీ అభిప్రాయం ఏంటి? లవ్ మ్యారేజ్ ఓకేనా అడిగాడు జీవన్. జీవన్ అడిగిన దానికి అతని వైపు చూస్తూ, నాకు అలాంటి అదృష్టం లేదు సార్, నాకు ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది చెప్పింది వర్ష. ఆ మాట విన్న జీవన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వాట్, పెళ్ళి ఫిక్స్ అయిందా అంటూ తింటున్నవాడల్లా లేచి నిలబడ్డాడు. జీవన్ లేచి నిలబడటంతో వర్ష కూడా లేచి నిలబడి, ఏమైంది సార్, ఏదైనా ప్రాబ్లమా అడిగింది వర్ష. ఏం ప్రాబ్లం లేదు, పెళ్ళి ఫిక్స్ అయిందని నాకెందుకు చెప్పలేదు అడిగాడు జీవన్. సార్, మనం మీట్ అయింది ఈరోజు మార్నింగ్, మధ్యాహ్నం నుంచి నేను హాస్పిటల్లోనే ఉన్నాను, అయినా నాకు పెళ్ళి ఫిక్స్ అవ్వడానికి మీకు సంబంధం ఏంటి అడిగింది వర్ష అర్థం కానట్టు. ఏం లేదు, వెళ్తున్నా అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జీవన్. అసలు ఏమైంది మనిషికి అనుకుంటూ జీవన్ వెనకే పరుగు తీసింది వర్ష. ఎప్పుడూ కూల్గా ఉండే మన జీవన్కి ఎందుకో వర్షకి పెళ్ళి ఫిక్స్ అయింది అని తెలిసిన క్షణం నుంచి కోపం లావాలా ఎగిసిపడుతూ ఉంది. అసలేంటిది, ఒక్కరోజుకి ఇంత ప్రేమ, అదెలా సాధ్యం? ఎందుకు తను నాకు కాకుండా ఇంకొకరికి సొంతం అంటూ ఉంటే నా మనసు తీసుకోవడం లేదు, ఏం జరుగుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ వెనుక వర్ష పిలుస్తున్నది కూడా పట్టించుకోకుండా తన కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుడా, అసలేమైంది సార్కి అనుకుంటూ చేసేదేం లేక తిరిగి హాస్పిటల్లోకి వెళ్ళిపోయింది. ప్రియా గారు కాల్ చేస్తే ఆవిడతో కాసేపు మాట్లాడి కృష్ణకాంత్ గారితో కూడా కొంచెం సేపు మాట్లాడి కాల్ కట్ చేసింది అశ్వి. అశ్వి కాల్ కట్ చేసేసరికి స్టడీ రూమ్లో నుంచి బయటకి వస్తూ కనిపించాడు అద్వైత్. ఇప్పటి వరకు బాగా బాతకాని కొట్టావు కదా, అసలు ఇంత టైం ఎలా వేస్ట్ చేస్తున్నావు చిరాగ్గా అశ్వి వైపు చూస్తూ అడిగాడు అద్వైత్. గుర్తుంచుకుంటాం అద్వైత్ గారు, ఫ్యూచర్లో ఇదే మాట మేము మిమ్మల్ని అడగాల్సి వస్తుంది, చూసుకోండి. నా ఇష్టం అంటూ మూతి తిప్పుకుంటూ లేచి అద్వైత్ ముందు నుంచే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అశ్వి చేస్తున్న ప్రతి పని అద్వైత్కి ఎందుకో కొత్తగా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటే తనలో తానే నవ్వుకుంటూ వెళ్ళి అశ్వి పక్కన కూర్చున్నాడు. అదేంటి సార్, మీరు మా పక్కన కూర్చున్నారు, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ పక్కన కూర్చోవచ్చా సార్ అమాయకంగా మొహం పెట్టి అడిగింది అశ్వి. టైం చూసుకొని బాగా ఆడుకుంటుంది ఇది, దీని కోట దీనికి ఇవ్వాలి, లేదంటే చాలా ఓవర్ చేస్తుంది అనుకుంటూ చుట్టుపక్కల మేట్స్ ఎవ్వరూ లేకపోవడం చూసి అశ్వి వైపు చూస్తూ, ఇదిగో ఇంకొకసారి కానీ ఎదవ ఓవర్ యాక్షన్లు చేసావనుకో మన ఇద్దరి పరిస్థితి ఎలా అవుతుందంటే సినిమాలో హీరోయిన్ విలన్లా అయిపోతుందన్నమాట, నువ్వు హీరోయిన్ అయితే నేను విలన్ అంటూ అక్కడే అప్పడం ఉంటే దాన్ని నలిపి, ఇలాగే అయిపోద్ది నీకు కూడా, అర్థమైందా మై డియర్ శ్రీమతి గారు అంటూ అశ్వి బుగ్గ మీద ముద్దు పెట్టి మెయిట్స్ రావడంతో సరిగ్గా కూర్చున్నాడు అద్వైత్. అద్వైత్ చెప్పింది అర్థం కాక తలగోక్కుంటూ కూర్చుంది అశ్వి. అశ్వి ప్రవర్తన చూసి అద్వైత్కి కోపం నశాలానికి ఎక్కింది. అక్కడ మెయిట్స్ ఉంటే వాళ్ళ వైపు చూస్తూ, ఏంటి దిక్కులు చూస్తున్నారు, త్వరగా మాకు డిన్నర్ వడ్డించండి అశ్వి మీద కోపం వాళ్ళ మీద చూపిస్తూ అరిచాడు అద్వైత్. వాళ్ళు డిన్నర్ వడ్డించగానే అశ్వి అద్వైత్ ఇద్దరూ తినడం మొదలుపెట్టారు. ఇద్దరూ తినేశాక అశ్వి తన రూమ్ వైపు అడుగులు వేస్తూ ఉంటే, ఈ రోజు నుంచి నువ్వు అక్కడ కాదు నా రూమ్లోనే పడుకుంటున్నావు అన్నాడు అద్వైత్ పైకి లేస్తూ. కానీ ఎందుకు?
వెళ్తున్న అద్వైత్ వైపే చూస్తూ ప్రశ్నించింది అశ్వి. ఏ నా రూమ్లో పడుకోకూడదా ఏంటి? వచ్చి పడుకో, నాకు బాగా నిద్రొస్తుంది అన్నాడు అద్వైత్. సరే అద్వైత్ గారు, వస్తున్నా అంటూ సంబరంగా గంతులు వేసుకుంటూ వెళ్ళింది అశ్వి. ఇక్కడ ఇటువైపు నువ్వు పడుకో, ఇటువైపు నేను పడుకుంటా కింగ్ సైజ్ బెడ్ చూపిస్తూ చెప్పాడు అద్వైత్. ఓకే అంటూ పడుకొని ఇందాక అద్వైత్ తనని శ్రీమతి అని పిలవడం, అలాగే తన బుగ్గ మీద ముద్దు పెట్టడం ఇవన్నీ తలుచుకుంటూ, ఏంటి బావా నాతో ప్రేమలో పడిపోయావా? అయినా ఇంత సడన్గా నీలో ఈ మార్పు ఏంటి? కానీ నువ్వలా నాతో ఉంటే ఎంత బాగుందో తెలుసా? నాకైతే లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి అని ఉంది. నిజంగా బావా, ఈరోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడ కనీసం నాతో ప్రేమగా మాట్లాడటానికి ఎవరు ఉండేవారు కాదు. కానీ ఇక్కడ ఇప్పుడు నాకు నువ్వు కూడా ఉన్నావు. ఇన్నాళ్ళు మిమ్మల్ని బాగా మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను బావా అనుకుంటూ తన కన్నీళ్లు తుడుచుకొని అద్వైత్కి అభిముఖంగా తిరిగింది. ప్రశాంతంగా పడుకున్న అద్వైత్ మొమ్ము కనిపించేసరికి అప్పటి వరకు ఉన్న బాధ మొత్తం పోయి ఆ స్థానంలో సంతోషం ఏర్పడింది. నవ్వుకుంటూ అద్వైత్ బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ శ్రీవారు అనుకుంటూ అద్వైత్ని చుట్టుకొని పడుకుంది అశ్వి. అశ్వి పడుకున్న ఒక 5 మినిట్స్కి కళ్ళు తెరిచి తనని చుట్టుకున్న అశ్విని తన గుండెల మీదకి అడ్జస్ట్ చేసి, అసలు ఏం మాయుంది నీలో? నిజంగా అసలు మాటలు కూడా రావట్లేదు. నేనెలా నీ ప్రేమలో పడిపోయానో నాకే తెలియకుండా మొత్తం స్లో పాయిజన్‌లా ఎక్కేసావే నాలో అణువు అణువు. నాకే తెలియకుండా ఇదెప్పుడు జరిగిందో తెలియట్లేదు, కానీ నీకు చిన్న హాని అని తెలిసినా నా గుండె విలవిలలాడిపోతుంది. బహుశా నిజమైన ప్రేమకి అర్థం ఇదేనేమో. సారీ, ఇన్నాళ్ళు నీతో చాలా రూడ్‌గా బిహేవ్ చేశాను కదా! సారీ అనుకుంటూ అందంగా తేనెలూరే ఆమె పెదాల మీద ఒక చిన్న ముద్దిచ్చి పడుకున్నాడు అద్వైత్. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన అశ్వికి లయబద్ధమైన అద్వైత్ గుండె చప్పుడు వినిపిస్తూ ఉంటే హాయిగా పడుకొని అద్వైత్ నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా చుట్టుకొని పడుకుంది అశ్వి. మళ్ళీ అంతలోనే ఏదో తేడా కొట్టి కళ్ళు తెరిచింది సడన్గా. లేవడానికి ప్రయత్నించింది, కానీ దానికి ఆమె శరీరం సహకరించక తనని తాను చూసుకుంది. అద్వైత్ 2 చేతులు ఆమె చుట్టుకొని కనిపించడంతో సరిపోయింది, ఇప్పుడు బావ లేచాడు అంటే నన్నే అంటాడు, ఏం చేయాలి అనుకుంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది అశ్వి. కళ్ళు తెరిచిన అద్వైత్ అశ్వి ఏం చేస్తుందో చూద్దామని కావాలనే బలవంతంగా కళ్ళు మూసుకొని పడుకున్నట్టు నటిస్తూ ఉన్నాడు. అశ్వి మాత్రం అద్వైత్ పడుకున్నాడు అన్న భ్రమలో పూర్తిగా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమవ్వడంతో తిరిగి అద్వైత్ గుండెల మీద తలపెట్టుకుని, ఏంటో ఎప్పటికీ మీరు నన్ను ప్రేమించాలి, ఎప్పటికీ మనం హ్యాపీగా ఉండాలి, ఇవన్నీ జరిగేలోపు మన ఎంగేజ్ పోయి ముసలి వాళ్ళం అయిపోతామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటూ తన మటుకు తను వాగుకుంటుంది. అంత తొందరగా మనం ముసలోళ్ళం అయిపోతామా తింగరి మొహం అనుకుంటూ ఇక ఎక్కువసేపు నటించలేక కళ్ళు తెరిచాడు అద్వైత్. ఏ నువ్వేంటి నా మీద? ఏం తెలియనట్టు అడిగాడు అద్వైత్. నేనేం కావాలని చేయలేదు, మీరే నన్ను పట్టుకున్నారు అంది అశ్వి అమాయకంగా. ఏంటి ఇదో కొత్త నాటకమా? బాగుంది, నేనెప్పుడు నిన్ను పట్టుకున్నాను, నువ్వే నన్ను పట్టుకున్నావు అన్నాడు అద్వైత్. లేదు అద్వైత్ గారు, చూడండి అంటూ తన నడుము చుట్టూ ఉన్న అద్వైత్ చేతులని చూపించింది అశ్వి. నువ్వే కావాలని చేసుంటావు, నాకు అర్థమవుతుందిలే నవ్వు దాస్తూ అన్నాడు అద్వైత్. ఇదిగో తప్పు మీదే అయినా నన్నే అండ మీకు బాగా అలవాటైపోయింది. ఈరోజు నేను కూడా వదలను. ఈరోజు మీరు నాకు ఖచ్చితంగా సారీ చెప్పి తీరాలి అంది అశ్వి మొండిగా. నేను సారీ చెప్తే తర్వాత నువ్వే ఫీల్ అవుతావు అన్నాడు అద్వైత్. నేను ఫీల్ కాను, మీరు సారీ చెప్పాలి. అండ్ ఇంకెప్పుడు ఇలా నన్ను అనను అని నాకు మాట కూడా ఇవ్వాలి అంది అశ్వి. ఆహా అవునా, సరే అయితే నీకు మాట ఇవ్వాలి ప్లస్ సారీ కూడా చెప్పాలి అంతేనా? ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అడిగాడు అద్వైత్. ఇంకేమున్నాయబ్బా అనుకుంటూ ఆలోచిస్తూ ఇంకేం తట్టకపోవడంతో అంతే అంతే ఇంకేం లేవు
అంటూ అద్వైత్ వైపు చూసింది. అప్పటి వరకు అద్వైత్ పైన ఉన్న అశ్విని సడన్గా బెడ్ మీదకి చేర్చి ఆమె ఎద మీద తల వాల్చి మొత్తం బరువు ఆమెపై వేశాడు. అతను చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆమె అలా తన వైపు చూస్తూ ఉండేసరికి ఎయిర్ బ్లో చేశాడు ఆమె మొహం మీద. పెదవిగా చేసిన కళ్ళని మూసేసి చిరునవ్వులు చిందిస్తుంది. రాత్రి చిన్నగా ఇచ్చిన ముద్దుని కాస్త గాఢంగా మార్చేశాడు అతను ఇప్పుడు. తన పెదాలను ఆమె పెదాలతో ముడివేసి 2 చేతులతో నడుము మడతలను సవరించే ప్రయత్నం చేస్తున్నాడు. అతని జుట్టులోకి తన వేళ్ళు పోనిచ్చి గట్టిగా పట్టుకుంది ఆమె. అలా ఆ ముద్దు ఎంతసేపు సాగిందో తెలియదు కానీ ఆమె ఊపిరి భారంగా మారిన వేళ కష్టంగా ఆమె నుంచి దూరం జరిగాడు అతను. ఆయాసంతో ఊపిరి ఎగబీలుస్తూ అతని వైపు చూడలేక సిగ్గుతో కనురెప్పలు వాల్చేసింది. ఈ సారీ సరిపోతుందా లేదంటే ఇంకో సారీ చెప్పనా? టీజింగ్గా అడిగాడు 2 చేతులతో మొహాన్ని దాచేస్తూ. ఇలా ఎవరైనా సారీ చెప్తారా? అడిగింది మరింత సిగ్గుపడుతూ. ఏమో నాకు తెలీదు కానీ నేను మాత్రం ఇలాగే సారీ చెప్తా ఇక నుంచి అన్నాడు అతను. అతని మాటలకి మరింత సిగ్గుపడుతూ ఇదిగో ఇది తొండి ఆట చెప్తున్నా అంది ఆమె. నేనేం స్టార్ట్ చేయలేదు. నా శ్రీమతి గారు అడిగిన పనే చేస్తున్నా. దానికి కూడా నువ్వు ఇలా నన్ను అనడం భావ్యం కాదు మిసెస్ అద్వైత్ కృష్ణ చౌదరి గారు అన్నాడు అతను. మిసెస్ అద్వైత్ కృష్ణ చౌదరి. అతని నోటి వెంట ఆ పిలుపు విన్న అశ్వికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.